ఊరును పేరును లేని ధర్మజ్ఞకు నా అబ్బా రాజనీతి బాహ్యులు పరవంచనాసక్తులుగా పాండవ హతకులు పిలిచినట్లనే నేనేలా పాడుమయ సభకు వెళ్ళవలే. అరిగి తిరిపో. ఊరును పేరును లేని ధర్మజ్ఞకు నా సామంతులందరూ ఉపాయం రప్పించి పరస్పర సంఘర్షణ శిరకోటీరములు ఉల్లిన పాండవుల అధీనమునందుండుటయా కాల వైపరీత్యం. నిన్న మొన్నటి జనుకు నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్విజయ మరణించి రాజసూయ మహత్వల నిర్వహమున సార్వభౌమ పదమును అలంకరించుటయా. అబ్బా ఎక్కడిది పాపిష్టి స్ఫటిక శిలాద్వారం ఎంత బెట్టున కొట్టుకుని హాసధ్వని పరిహాసధ్వని మరల నా పేరు డిఎస్పీ రావు సార్. నేను చిన్నతనం నుంచి ఆయన అభిమాని అండి. నేను 1992లో ఫస్ట్ రామాయణ యుద్ధంలో రాముడు వేసాను ఆయన ఇన్స్పిరేషన్గా. అందరూ కూడా ఆవేశం చూసి అలా ఉన్నావు ఇలా ఉన్నావు ఏదో అంటే అక్కడి నుంచి అలాగ స్టార్ట్ అయింది. ఆ తర్వాత హరిశ్చంద్ర నేర్చుకున్నాను, హరిశ్చంద్ర చేశాను. అలాగే చింతామణిలో బిల్వమంగళుడు, పాండవోద్యోగులో అర్జునుడు, కర్ణుడు, తర్వాత ఈ సుయోధుడి వేషానికి మొదలుపెట్టానండి. ఆయన పెద్ద ఆయన్ని చూసి అలా చెయ్యాలని అది ఒక సంకల్పం. కూర్చోమంటే ఈ కిరీటంతో సహా అండి. ఈ డై ఫోటో మద్రాసులో త్యాగరాజ మెటల్ ఇండస్ట్రీస్ అని ఉన్నది. ఆయనకి ఎన్టీఆర్ గారు కిరీటం ఫోటో తీసి పెట్టి సేమ్ నాకు ఇలా కావాలని మనం సొంతంగా తయారు చేయించుకున్నదండి. కిరీటం అలా చేయించుకున్నాను. అలాగా వేషం ఏంటంటే మళ్ళీ ఆయనకి ఇలాగా ఉండాలి ఆ కిరీటం అది నేను ఒకలా అని ఆయన అంటే అభిమానంతో అటువంటి మోడలే సేమ్ చూడండి 3 స్టెప్పులు ఆ సర్పం ఇవన్నీ కూడా అలా చేయాలనండి. జనరల్గా ఈ ఆభరణాలన్నీ కూడా ధరించి ఆయన దృష్టిలో పెట్టుకునండి అదొక ఉత్సాహం. ఈ పాత్ర మైసభ చేస్తుంటే అన్ని పాత్రల కంటే నాకు బాగా ఇష్టమైన పాత్ర ఈ సుయోధనుడు గయుడు అండి, గయోపాఖ్యానం నాటకంలో. అయితే పేరు తెచ్చింది చింతామణిలో బిల్వమంగళ పాత్ర. ఎక్కువ నాటకాలు అయితే అవే ఆడేసాను, ప్రదర్శన చేశాను. మైసభ ఇప్పటికి అంటే మొన్న గణపతిలోనే మొదలు పెట్టాను సార్, సెప్టెంబర్లో. ఇప్పుడు ఒక 20 చేసి ఉంటాను మైసభ అంతే. అది ఇప్పటికి ఈ పాత్ర ఈ వేషం ధరించడం ఒక 20 క్యారెక్టర్లు చేశాను. మామూలుగా నాటకాలు అయితే ఇప్పుడు 2200 ప్రదర్శన చేశానండి. ఏ క్యారెక్టర్ అయితే 30 పాత్రలు చేశాను నేను. పరిషత్ నాటకాలు అయితే మామూలు వీధి నాటకాలు అయితే ఇప్పటికి 2200 ప్రదర్శన చేసి 180 పరిషత్ నాటకాలు చేశానండి. తిరుపతి దేవస్థానం నాకు 5 సార్లు గరుడ వచ్చింది. తిరుపతి ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్లో ఎదర హరిబాబు గారు చేస్తారాయన, అక్కడ 3 సార్లు ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. లేదు అప్పటికి నేను రాలేదండి, ఇప్పుడు రాలేదు సార్. నేను 92లో డిగ్రీ పూర్తయ్యాక నేను వచ్చాను. రన్నింగ్లోకి వస్తే 2000 ఆ సంవత్సరం నుంచి కొంచెం రన్నింగ్లో. ఆయన ఈ ఆ సినిమా కురుక్షేత్రం అది సినిమా ఉన్నాయి కదండి, ఆయన నడవటం చలాకీగా ఉండటం అంతలా దురాత్ములు రాజనీతి బాహ్యులు పరవంచనాసక్తులుగా పాండవ హతకులు పిలిచినట్లనే నేనేలా పాడుమయ సభకు వెళ్ళవలే. అరిగి తిరిపో.